రేపు వినాయక చవితి కదా, మనకి ఇంకా ఈరోజు వినాయకుడిని తెచ్చుకోవాలి. సో ఇప్పుడు మాకు వినాయకుడిని ఎప్పుడు తెచ్చుకోవాలి, డెకరేషన్స్ ఎప్పుడు చేయాలి? నేను ఇప్పుడే డబ్బింగ్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చాను, ఇంటికి వెళ్తున్నాను. సో మొత్తానికి 1 hour జర్నీ తర్వాత నేను ఇంటికి వచ్చాను. ఇక్కడ నుంచి ఈ కౌంటర్ అంతా వినాయకుడి పూజ సామాన్లు, వినాయకుని విగ్రహాలు చూడండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ప్రసాదాలు రెడీ అయిపోయాయి. పప్పు ఉండరాళ్ళు, పాల తాలికలు. హాయ్ అండి, రేపు వినాయక చవితి కదా, మనకి ఇంకా ఈరోజు వినాయకుడిని తెచ్చుకోవాలి. పత్రులు, పువ్వులు అన్నీ కొనాలి. దానికోసం ఇప్పుడు బయలుదేరాం. వినాయకుడిని తెచ్చుకుందాం వెళ్దాం అనుకుని బయలుదేరాం. కానీ బయట వర్షం ఎలా ఉందో తెలుసా? హైదరాబాద్లో ఈరోజు విపరీతమైన వర్షం, ఆగకుండా ఒకటే వర్షం కురుస్తుంది. బయట వర్షం ఎలా ఉందో చూపిస్తా పదండి. సో ఇప్పుడు మాకు వినాయకుడిని ఎప్పుడు తెచ్చుకోవాలి, డెకరేషన్స్ ఎప్పుడు చేయాలి? వినాయక చవితి రేపు తెల్లవారుసరికల్లా పూజలు లాంటి అంతా మాకు మీకు తెలుసు. హైదరాబాద్ రోడ్లన్నీ వాళ్ళ నీరుతో నిండిపోతూ ఉంటుంది. బయటకు వెళ్ళడానికి ఛాన్సే ఉండదు ఈ వర్షంకి. చూద్దాం భగవంతుడు ఎట్లా మనకి దారి చూపిస్తాడు, చూద్దాం. నేను ఇప్పుడే డబ్బింగ్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చాను, ఇంటికి వెళ్తున్నాను. షాపింగ్ చేయాలి, బట్ పెద్ద వర్షం పడుతుంది. ఫుల్ ట్రాఫిక్లో ఉన్నాను. ఐ విల్ షో యూ. సో మొత్తానికి 1 hour జర్నీ తర్వాత నేను ఇంటికి వచ్చాను. అలా నెమ్మదిగా ఇంకో 2 hours వెయిట్ చేస్తే వర్షం ఆగింది. వర్షం ఆగిన తర్వాత ఇప్పుడు షాపింగ్కి వచ్చాము. కానీ స్ట్రీట్ షాపింగ్ అయితే బాగుండేది. స్ట్రీట్లో అంతా పువ్వులు అన్నీ తడిచిపోయి ఉంటాయి కదా, అందుకని మాల్కి వెళ్దాము, అంటే ఏదైనా షాప్కి వెళ్ళిపోదాము అని అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నా. లాస్ట్ టైమ్ వినాయకుళ్ళు కొన్నాం అనమాట, మట్టి వినాయకుళ్ళు రత్నదీప్లో కొన్నాం. సో ఈసారి కూడా అలాగే ట్రై చేద్దాం. సో మంచి మట్టి వినాయకుళ్ళు దొరుకుతాయని వచ్చామన్నమాట. ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఈ కౌంటర్ అంతా వినాయకుడి పూజ సామాన్లు, వినాయకుని విగ్రహాలు చూడండి. ఇవన్నీ కూడా మట్టి వినాయకుళ్ళు. ఇక్కడ నుంచి ఇవన్నీ మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలు, రకరకాల సైజులు, మంచిగా డెకరేట్ చేసి మరీ పెట్టారు. ఇవి చాలా బాగున్నాయి. ఇవే కొనుక్కుంటుంటాం ఎవ్రీ ఇయర్. ఈ గణేష్ మూర్తి చాలా బాగుంది కదా. స్టాక్ వచ్చిన రోజే ఇవన్నీ సెలెక్ట్ చేసి నేను వాళ్ళ స్టోర్ రూమ్లో ముందుగా పెట్టుకున్నాను. ఈరోజు వచ్చి మళ్ళీ డెలివరీ తీసుకున్నాం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తెల్లారిపోయింది. మా ఇంట్లో చక్కగా దేవుడి కోసం మందార పూలు పూసాయి. అవి తీసుకొని వీటితో పూజ చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను రెడీ అయిపోయాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంటికి పండగ వచ్చేసిందమ్మా. ఇదిగో ఇలా రెడీ అవుతున్నాయి ఉండ్రాళ్ళు. ఇగో మా బుజ్జి వినాయకుడు రెడీ అయ్యాడు. ఇది నాకు సాయం చేస్తానని గొడవ చేస్తున్నాడు. అందరికంటే ముందు తనే స్నానం చేసి రెడీ అయిపోతాడు. కొత్త బట్టలు కట్టుకుని రెడీ అయ్యాడు. పంచు కట్టుకున్నాడు చూసారా, భక్తుడు రెడీ అయ్యాడు. మేమిద్దరం కలిసి ఉండ్రాళ్ళు తయారు చేస్తున్నాం. మీ అందరిలో కొంతమందికి ఈ ఉండ్రాళ్ళు తెలియకపోవచ్చు. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, చిన్న పిల్లలు ఉంటారు కదా కొంతమంది, ఉద్యోగాలు చేసుకునే పిల్లలకి ఇలాంటివి తెలియకపోవచ్చు. ఈ ఉండ్రాళ్ళు మేము 2 రకాలు చేస్తాం.
ఏంటంటే ఒకటి పప్పుండ్రాళ్ళు అంటాం, ఒకటి పాల తాలికలు. మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ రెండు రకాలు చేస్తాము. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేర్చుకుంటారని. ఈ ఉండ్రాళ్ళని ఇలా చేతికి ఇలా నూనె రాసుకుని అలా రౌండ్గా అలా మెత్తగా తయారు చేసుకోవాలి. వీటి కోసం ఈ పిండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. అరగ్లాసు పాలు, గ్లాసున్నర నీళ్లు స్టవ్ పైన పెట్టుకోండి. ఇందులో రాత్రంతా నానబెట్టుకున్న గ్లాసు బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసి అలా దారలా పోస్తూ కలపండి. ఏదైతే పాలు నీళ్ళ కొలత చెప్పానో ఆ నీళ్ళే గ్రైండ్ చేయడానికి కూడా వాడుకోవాలి. అది అలా కలుపుతూనే ఉండాలి. ఉండలు కట్టకూడదు, అడుగంటకూడదు. జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది అయిపోయిందమ్మా. ఇది అయింది అని తెలుసుకోవటానికి ఏంటంటే అలా చెయ్యి అద్దుకుంటే అంటకుండా ఉండాలి. ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. 1/2 కిలో కందిపప్పు ఉడికించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాయసం చేసుకుందాం. 350 గ్రాములు బెల్లం తీసుకుందాం. గ్లాస్ నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. దానిలో కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుని ఉడికించండి. ఇప్పుడు దీనిలో ఉండ్రాళ్ళు వేసుకుని ఇంకో 5 నిమిషాలు ఉడికించాలి. ఇవి కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసుకుని దానిలో ఒక చిటికెడు ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించి దించేసుకుందాం. ఇటుపక్క పూజ కోసం పసుపు వినాయకుడిని సిద్ధం చేసేస్తున్న పరమ భక్తుడు. ఇప్పుడు పాల తాలికలు తయారు చేసుకుందామా? దానికోసం ఉండ్రాళ్ళని ఇలా పొడుగ్గా సన్నగా చేసుకుందాం. ఒక గిన్నెలో గ్లాసుడు బెల్లం తీసుకుని దానిలో 2 గ్లాసులు నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకోండి. దీనిలోనే కొన్ని కొబ్బరి ముక్కలు, కొన్ని జీడిపప్పులు వేసి ఉడకనిద్దాం. ఇప్పుడు దీనిలో పాల తాలికలు వేసుకుని ఇంకో 5 నిమిషాలు ఉడకనిద్దాం. ముందుగా ఒక గ్లాసుడు బియ్యం నానబెట్టి ఉంచుకున్నాను, దాన్ని గ్రైండ్ చేశాను. దీన్ని మరుగుతున్న ఈ బెల్లం నీళ్లలో దారగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. చివరిగా కొన్ని పాలు పోసి దించేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు పంచదారతో కూడా చేసుకోవచ్చు. మేము మామూలుగా పనస బుట్టలతో కుడుములు చేసి పెడతాము. అదొక ఐటమ్. కానీ మనకి ఇక్కడ పనసాకులు దొరకలేదు. అందువల్ల ఏంటంటే ఇది ఇలా అరిటాకులతో ఇలా చేసి దానిలో కుడుములు పెట్టి పెడుతున్నాం అన్నమాట. మా ప్రసాదాలు రెడీ అయిపోయాయి. పప్పుండరాళ్ళు, పాల తాలికలు, అరటి కుడుములు అన్నీ కూడా ప్లేట్లో అరేంజ్ చేసుకొని పూజ కోసం రెడీ చేసుకుంటున్నాం. ఈ వినాయక చవితి కోసం ఈ దీపం కుందులు కొనుక్కున్నాము. ఇవి ఏదో బెంగళూరు డిజైన్ అంట, చాలా మంచిగా డిజైన్ చేసింది. ఈ షేప్ కూడా చాలా అంటే క్యూట్గా అనిపిస్తుంది కదా, ఏదో ఒక ఫ్లవర్ వాజ్ లాగా అట్లా అనిపిస్తుంది. సో నాకు బాగా నచ్చింది అనమాట. ఇది ఇలా కొనుక్కున్నాం. ఇది మా ఇంటి వినాయకుడు, మా బుజ్జి వినాయకుడు, మా బొజ్జ వినాయకుడు. ఈరోజు చూడండి కళకళలాడుతూ ఎంత అందంగా ఉన్నారో వినాయక స్వామి మా ఇంటికి వచ్చేసారు.
జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మంచి చదువు రావాలని వినాయకుడి పూజలో నా పుస్తకాలు పెట్టాను. ఓ మహాగణాధిపతి అయినమా ధ్యానం సమర్ప్యాం అంటే అలాగే వేయండి. మారిపోవని ఆరంభించాడు. అది అగ్ని భార్య స్వాహాదేవి గ్రహించి అరుణ్ మా వినాయక చవితి పూజ అయిపోయిందండి. అక్షతలు వేసుకొని ప్రసాదాలు తింటే ఈరోజు అంతా మంచిగా శుభంగా మా పూజ అయిపోయినట్టే. అయితే ఆ చిన్నగాడు మాత్రం కిందకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మాకు కింద అపార్ట్మెంట్లో వినాయకుడిని పెడతారు. సో ఆ పూజలోకి అటెండ్ అవ్వాలన్నమాట. మీ అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలి, ఏ విఘ్నాలు లేకుండా అందరికీ కూడా కార్యసిద్ధి కలగాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.